నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కూటమి పెద్దల ప్రచారానికి ఎదురుదాడికి దిగిన మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపారని మండిపాటు దివంగత మాజీ ప్రధానికి నివాళులు అర్పించిన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటి కొత్తగూడెంలో ఘనంగా సిపిఐ శత వార్షికోత్సవాలు నూరేళ్లుగా జనం గుండెల్లో సిపిఐది మహోన్నత స్థానమన్న ఎస్కే సాబిర్ పాషా ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణంగానే కరెంటు ఛార్జీలు పెరిగాయంటూ చేస్తున్న కూటమి పెద్దల ప్రచారానికి మాజీ మంత్రి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అడ్డుకొని ఎదురుదాడికి దిగారు కూటమి పెద్దలకు ప్రశ్నను సంధించారు పార్వతీపురం మన్యం జిల్లాలో స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడారు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంటూ కూటమి ప్రభుత్వానికి ఆమె ప్రశ్నించారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా కరెంటు ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపారన్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేసి గెలిపించామని ప్రజలు బాధపడుతున్నారని ఆమె అన్నారు ఈ కార్యక్రమానికి మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు వైసీపీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పేద గిరిజనులు వీళ్ళ బిల్లులు ఎంతో తెలుసా? చూస్తే షాక్ అవుతారు. ఒక్కొక్కరి బిల్లు 2000, 3000, 4000, కొంతమందికి 10,000 రూపాయలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. నిమ్మక కియా అని ఒక నిరుపేద గిరిజనుడు, ఈయనకు వచ్చినటువంటి బిల్లు చూస్తే 2,268 రూపాయలు. ఆయన ఎన్ని యూనిట్లు కాల్చారు అని చూస్తే 28 యూనిట్లు కాల్చారు. ఈ డిసెంబర్కి 28 యూనిట్లు. మరి 2,268 రూపాయలు బిల్లు ఎందుకు వచ్చింది 28 యూనిట్లకి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే, సంవత్సరం నుంచి కూడా ఈయన బిల్లులు పెండింగ్ ఉన్నాయి, అందుకు మేము ఇవ్వలేక, అందుకని 2,000 రూపాయలు అయ్యింది అని చెప్పేటువంటి పరిస్థితి. ఒక్క విషయమే కాదు, గతంలో రైతులకు సంబంధించి రైతుల తరపున నిలబడ్డాం, ఈ రోజు ప్రజల తరపున విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో నిలబడ్డాం, రాబోయే రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి విద్యార్థుల ఈ అంశాలే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీల విషయంలో నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడతాం, ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదే విధంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ప్రజలు అన్ని గమనిస్తున్నారని మర్చిపోవద్దు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలందరి తరపున ప్రభుత్వాన్ని ఈ విద్యుత్ ఛార్జీల పెంపు భారాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము 18 రోజుల నుండి సమ్మె నిర్వహిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర శిక్ష అభియాన్ పథకం ద్వారా తమకు ఈ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. తాము ఈ స్థాయిలో ఉండడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. ఈ ఉద్యోగాలతో చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్నామని అన్నారు. ఇప్పటికే తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వెంటనే వాటిని పరిష్కరించి తమను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు పాల్గొన్నారు.
నిన్న జరిగిన సంఘటన మన మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులైనారు. ఆ విషయం తెలిసి ఆ సందర్భంగా ఈరోజు మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులం అందరం ఇక్కడికి వచ్చి సార్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులం ఏం కోరుకుంటున్నామంటే, సారు విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు, సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. ఆయన ఆర్బీఐ గవర్నర్గా 82లో పనిచేశారు. 82 నుంచి 85 వరకు ఆర్థిక శాఖ, 91 నుంచి 96 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఎన్నో సంస్కరణలు, ఆర్థిక శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అట్లాంటి పెద్ద పెద్ద మేధావులు ఉన్నటువంటి మన భారతదేశంలో ఇంకా ఆయన బడుగు బలహీన వర్గాలకు కూడా ఎంతో సేవ చేశారు. అయినప్పటికీ కూడా ఇంకా మన ప్రభుత్వాలు మళ్ళీ కొంచెం వెనుకడుగు వేస్తున్నాయి. ఏ విషయంలో అంటే మా లాంటి చిన్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ వ్యవస్థలో తీసుకున్నటువంటి ఉద్యోగులను ఇంకా అణిచివేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఖచ్చితంగా మా బలహీన వర్గాలకు ఎవరైతే మేము ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. బ్రిటిష్ పాలకుల కంబంధ హస్తాల్లో మగ్గుతున్న భారతదేశానికి విముక్తి కలిగించేందుకు ఆవిర్భవించిన సిపిఐ నాటి నుంచి నేటి వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడుతోందని, 100 ఏళ్ల పార్టీగా జనం గుండెల్లో సిపిఐ మహోన్నత స్థానం సంపాదించుకుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా అన్నారు. సిపిఐ శతవార్షికోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కూలీ లైన్ సూర్యోదయ పాఠశాల సెంటర్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఎంజీ రోడ్డు, రైల్వే స్టేషన్ సెంటర్, బస్టాండ్ సెంటర్ మీదుగా పోస్టాఫీస్ సెంటర్కు చేరుకుంది. ప్రదర్శన అగ్రభాగాన రెడ్ షెడ్ వాలంటీర్లు 100 జెండాలతో కవాతు నిర్వహించారు. 4 మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలు ఎర్ర జెండాలతో ప్రదర్శనలో పాల్గొనడంతో కొత్తగూడెం పట్టణం ఎరుపెక్కింది. పోస్టాఫీస్ సెంటర్లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో సాబిర్ పాషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, దుర్గారాశి వెంకటేశ్వర్లు, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, దమ్మాలపాటి శేషయ్య, ఉదయ్ భాస్కర్, బూకియా దసరు తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాల శత జయంతి అరుణ పతాకాన్ని జిల్లా పార్టీ కార్యదర్శి వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగండి. తీసుకో, ఇంకో మౌత్ దగ్గర అడిగి తీసుకో. సిపిఐ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ 12 మంది కూడా ముందుకు రావాల్సిన కోరుతా ఉన్నాం. మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఉప సర్పంచులు కూడా అందరూ వేదిక రావాల్సి కోరుతా ఉన్నాం. జిల్లా పార్టీ కార్యదర్శి సాబిర్ పాషా గారిని పదవచనం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓ అరుణ పతాకమా చేతను మారే సల్యూట్, శ్రమజీవులకే తనమా నీకి విగోరెట్ సల్యూట్, శ్రమజీవులకే తనమా నీకి విగోరెట్ సల్యూట్. ఓ అరుణ పతాకమా చేతను మారే సల్యూట్, శ్రమజీవులకే తనమా నీకి విగోరెట్ సల్యూట్, శ్రమజీవులకే తనమా నీకి విగోరెట్ సల్యూట్. మాతాజీ గారు మీరిద్దరు రాండి అన్నారు. అరే ఇక్కడ కనపడని సీనియర్ మనం రేపు లక్ష్మారెడ్డి గారు, ఒక్క నిమిషం ఓళ్ళ లక్ష్మారెడ్డి గారు సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ భాస్కర్ గారిని మన 100 సంవత్సరాల కేక్ ని కట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ జిందాబాద్ జిందాబాద్, జయప్రదం చేయండి 100 సంవత్సరాల
శత జయించుత్సవాలను కట్ చేసి సీనియర్ కామ్రేడ్స్ అందరికీ బ్యానర్ తీయండి. పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు పట్టణ కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఆధునిక భారత ఆర్థిక రూపశిల్పి మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ కేఎస్పీ రోడ్డులోని కాంగ్రెస్ పట్టణ కార్యాలయం నందు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, 10 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థంగా నిర్వహించారని అన్నారు. వారి హయాంలోనే ఉపాధి హామీ పథకం మరియు సమాచార హక్కు చట్టం తెచ్చారని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. सरदार मनमोहन सिंह जी, जोहार सरदार मनमोहन सिंह जी। मम्मल्ని కూడా కవరింగ్ చేయండి. अमर है मनमोहन सिंह जी, अमर है मनमोहन सिंह जी, अमर है मनमोहन सिंह जी। जोहार सरदार मनमोहन सिंह जी, जोहार सरदार मनमोहन सिंह जी, जोहार सरदार मनमोहन सिंह जी। వ్యక్తిత్వాన్ని ఈరోజు మన్మోహన్ సింగ్ గారు మరణించటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటు. మన్మోహన్ సింగ్ గారు యాక్చువల్గా రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఆర్థికవేత్త. ఆర్బీఐ గవర్నర్గా చేస్తున్నప్పుడు, పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆ టైంలో ఆర్థిక సంస్కరణలన్నీ ప్రవేశపెట్టి మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిని చేసి, మన్మోహన్ సింగ్ ద్వారా ఈ ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టింది పివి నరసింహరావు. ఆ విధంగా ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా వచ్చిన తర్వాత కాలంలో మళ్ళీ బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2004 నుంచి 10 సంవత్సరాలు భారత ప్రధానమంత్రిగా యూపీఏ 1, యూపీఏ 2 రెండు గవర్నమెంట్లో కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎవరికి ఇబ్బంది లేకుండా నడిపిన ఘనత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిది. ఆయన మరి ఎన్నో సంస్కరణలు చేశాడు. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, ఇప్పుడు పనికి ఆహార పథకం పెట్టడం కానీ, పొద్దున టీవీలో చర్చల్లో ఒక ఆయన చెప్తున్నాడు, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా కడప జిల్లాలో ఆహార పనికి పథకం చూడటానికి ఒకసారి వచ్చాడు. చాలా గొప్ప విషయం. ఏదైనా సరే ఆయన హయాంలో 60,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేశారు. ఇయ్యాలేదో రుణమాఫీ అని వాళ్ళు చెప్తున్నారు, కాదు, 60,000 కోట్ల రుణమాఫీ చేశాడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి ఎటువంటి మచ్చ లేని, అవినీతి లేని పరిపాలన అందించిన ఏకైక వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వారు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా లోటు. మరి వారు అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈ దేశానికి కూడా ఒక దిశ చూపెట్టిన వ్యక్తి. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మరి సంతాపం తెలియజేస్తూ ఇవాళ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం చేయటం, మరి వారిని గౌరవించుకోవటం, అదేవిధంగా ఫ్యూచర్లో ఈ కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలని కూడా మరి విజ్ఞప్తి చేస్తూ, మరి వారి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ విరమిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చంద్రగొండ మండలంలో గల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత సోదరులకు ఎవరైనా మరణిస్తే దహన సంస్కరణకు శ్మశాన వాటికకు తీసుకువెళ్లడానికి దారి లేక ఇబ్బందులు పడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో తెలుసుకొని ఈ ఆదివాసీ నాయకులు తంబర్ల రవి చంద్రగొండలో ఉన్న బీజేపీ, టీడీపీ పార్టీ నాయకులతో కలిసి దళిత సోదరులను కలుపుకొని శ్మశానానికి వెళ్లే దారిని పరిశీలించారు. ప్రభుత్వాలు మారుతున్నా పేదల బతుకులు మారడం లేదని, ఎంతో మంది అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినా కూడా స్పందన లేకపోయిందన్నారు. దీనిపై మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోతే అందరం కలిసి వచ్చి పార్టీలకు అతీతంగా జనవరిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
కాబట్టి ఈ జనానికి 4 అడుగులు అవతల జనానికి 4 అడుగులు వచ్చింటున్నాం. ఆ చీకరాగారను మన మోహన్ గారు ఒక్కడే ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు ఇబ్బంది పెడుతున్నారు. అవతల రైతులు కూడా 2 ఎకరాల పొలం ఉండాలి కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఈ చీకరాగారు గారు మోహన్ గారు ఒక్కడే ఇబ్బంది పెట్టండి. కారణం వీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా ఆపేస్తుంది. కావాలి 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 తక్షణమే అధికారులు తక్షణమే అధికారులు తక్షణమే అధికారులు కావాలి 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 తక్షణమే అధికారులు తక్షణమే అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాబాద్ నియోజకవర్గం సంతగుండ పరిధిలో మరి కొత్తపేట దూరంలో మరి దళితులు వాళ్ళు దహన సంస్కారాలకి తీసుకెళ్లాలంటే ఈ వరి పొలాలలో నానా కష్టాలు పడి తీసుకెళ్లాల్సి వస్తుంది. తాతల ముత్తాతల లాంటి సమస్య ఇది. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నా కూడా మా సమస్య తీరట్లేదని వీళ్ళు బోర్డు పెంచుకుంటున్నారు. కాబట్టి అధికారులు స్పందించి మీరు ఈ సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం. లేదా వచ్చే నెల 20 వరకు మేము ఒక టైం ఇస్తున్నాం. ఆ టైం వరకు మీరు కొంత మూమెంట్ చేయకపోతే కనుక మేము టెంట్ వేసుకొని కూర్చుంటామని చెప్తున్నాం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చంద్రగొండ మండల పరిధిలో ఉన్న అంబేద్కర్ కాలనీ దళిత బిడ్డలకు ఈ సమస్య స్పెషల్ వాటికకి ఒకరు ఎవరైనా చనిపోతే తీసుకెళ్ళడానికి వర్షాకాలం బాగా ఇబ్బంది అయ్యే పరిస్థితి. అది సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయినా దీని మీద పట్టించుకునే అధికార పార్టీలు కానీ అధికారులు కానీ స్పందించని పరిస్థితి. పాపం ఒక యువకుడు సోషల్ మీడియాలో పెట్టిన ఆయన కించపరిచే పరిస్థితి కూడా తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. దానికోసం ఎవరైతే రైతున్నారో ఇప్పుడున్న మేమేదైనా చెప్తే పలానా అని చెప్పడానికి పనిచేస్తారే తప్ప అధికారంలో 10 సంవత్సరాలు ఉన్న ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా సరే ఒక విషయం వచ్చినప్పుడు మేము చేస్తామంటున్నారు. మన జిల్లాల 3 మంత్రులు ఉన్నారు, అధికారం మొత్తం వాళ్ళ చేతులు ఉన్నా ఈ కూతవేటు కొంత ఒక 2 మళ్ళు అంటే ఒక అగ్రకులానికి చెందిన వారు ఇప్పుడు వారిని కూడా సాధారణంగా బతిమలాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎన్నోసార్లు వాళ్ళ దగ్గరికి పోయినా ఒక 2 మళ్ళ కొద్ది దూరం అనగా జాగ్ ఇచ్చినట్టయితే వాళ్ళు బోనికి శ్మశాన వాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనలో భాగంగా దమ్మపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. భూ రికార్డులు సోదాలు తనిఖీలు చేశారు. భూ రికార్డులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని స్వయంగా చరవాణి ద్వారా తెలుసుకున్నారు. అనేక ఫిర్యాదులు దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలోనే ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మీరే ఊరు, ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారా? ఈ శేషగిరిరావు గారు వాళ్ళది మొన్న 9వ తారీఖున చేశారు కదా, సక్సెషన్ చేశారు కదా, అంటే మీకేమైతారు ఇల్లు? ఎన్ని రోజులు తిరిగాడు ఈ గుచ్చిరామ కుమార్ గారు? ఏమైనా ఖర్చు అవుతుందా ఎంఆర్ఓ ఆఫీసులో? ఈ మధ్య ఒక ల్యాండ్ మీరు సక్సెషన్ చేయించుకున్నట్టున్నారు కదా మండలం ఆఫీసులో, దమ్మపేట మండలం. అంటే అమ్మ పేరు నుంచి మీరు చేసుకున్నారా? ఇట్లా మీరు హైదరాబాద్ ఉంటారా? అంటే ఎన్ని రోజులు పట్టింది మీకు? మీరు ఎన్నిసార్లు తిరిగారు ఆఫీస్ చేయించుకుంటారు? అంటే నిజం చెప్పండి, నేను తెలుసుకోవడానికి వచ్చాను. అదే సార్, అది ఒక 20 days అట్లా పట్టింది. అంటే డాక్యుమెంటేషన్ ఏది కావాలి అని అడిగితే అది తీసుకొని చేశారు. కోఆపరేటివ్గా ఉంది సార్. కాకపోతే ఫస్ట్ మీరు వెళ్ళిన రోజున అపాయింట్మెంట్ తీసుకున్న రోజున ఎంఆర్ఓ గారు లీవ్లో వెళ్ళారు 2 వారాలు. సరే మేము డిప్యూటీ తహసీల్దార్ గారితో మాట్లాడితే మేడం అంటే మా ఫాదర్ కూడా తీసుకురావాలి హైదరాబాద్ నుంచి, ఆయన బాగోదు అట్లా తీసుకొస్తే పర్వాలేదు అది చూసి ఓకే అని అవి క్లియర్ చేసి క్లియర్ చేసి పంపించారు. కూడా సార్ ఎంఆర్ఓ గారు రాగానే అది చూసి అప్పుడు కూడా వేశారు. ఇక అది పాస్బుక్లు కొద్దిగా టైం పడుతుంది అన్నమాట. ఆఫీసర్ ఎంత ఖర్చు వచ్చింది మీకు ఎంఆర్ఓ ఆఫీసులో? ఎంఆర్ఓ ఆఫీసులో ఇది మీ సేవ అది అదే కట్టారు సార్. మిగతాదేమి కట్టలేదు.
నిజం చెప్పండి. అంటే నేను మీకు నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నేను ఎంఆర్ఓ ఆఫీస్లోకి వచ్చి కూర్చున్నప్పుడు అంటే ఏంటంటే నాకు చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. నేను పుస్తకం రిజిస్టర్ తీసి ఆ రిజిస్టర్లో మీ నెంబర్ తీసుకొని మీకు ఫోన్ చేసిన. అంటే నేను మీలాంటి వాళ్ళు నిజం చెప్తే నేను ఏదైనా ఉంటే తప్పు ఉంటే సరిదిద్దుతా, అందుకని వచ్చిన. ఇప్పుడు ఈ ధరణికి వెళ్ళి నువ్వు కన్వర్ట్ చేయడం కోసము నిన్న మొన్న ఇక్కడ చేయించావు కదా ఎంఆర్ఓ ఆఫీస్లో, ఇది దమ్మపేటలో చేసినప్పుడు మీకు ఎంత ఖర్చు వచ్చింది ఏంటంటే నాకు ఏంది అని ఇప్పుడు నేను ఇన్స్పెక్షన్ కోసం వచ్చిన ఇక్కడ. తన రాజకీయ జీవితం ప్రజలకే అంకితమని తెలంగాణ రాష్ట్ర అసంఘటిత కార్మిక బోర్డు మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నర్సాపూర్ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఉమ్మన్న గారి దేవేందర్ రెడ్డి అన్నారు. దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు నర్సాపూర్ నియోజకవర్గంలో సందడి వాతావరణంలో ఘనంగా జరిగాయి. కౌడిపల్లి మండల్ తునికి నల్లపోచమ్మ దేవస్థానం ప్రాంగణంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి భోజనాలు చేశారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దేవేందర్ రెడ్డి క్రమశిక్షణ గల నాయకుడని, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి అని, ఇప్పటి తరం నాయకులు ఈయన ద్వారా ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ జీవితం ప్రజాసేవకే అంకితమని అన్నారు. తనను ఆదరించి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వారితో పాటు వివిధ మాధ్యమాల ద్వారా తనకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నర్సాపూర్ నియోజకవర్గం నుండి వచ్చిన పార్టీల నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మకు ఒకటి అన్నకి మీరు అమ్మకేయండి, అమ్మకి ఫోటో తీసుకో. అది అది సార్కి డైరెక్ట్ సార్కి పూలదండ ఉంది, పూలదండ సూర్యట్రా అమ్మకి అలా ముందుకు జరగండి. అట్లా ఇద్దరు హ్యాపీ బర్త్డే టు హలో బర్త్డే సాంగ్ పెట్టు బాబు పూలే బాబు బాబు బలోపేతం చేయడానికి కృషి చేస్తాను. గత దాదాపు 1978 నుంచి విద్యార్థి క్షేత్రంలో ఉన్నాను. సదాపల్లి కాలేజ్ జనరల్ సెక్రటరీగా, దాని తర్వాత లా కాలేజ్ ప్రెసిడెంట్గా, తదుపరి 1981లో ఎప్పుడైతే మన ప్రాంతంలో సమితి ప్రెసిడెంట్ అప్పుడు పట్నామరెడ్డి గారి ప్రోత్సాహంతో మన శాసనసభ్యురాలి మామగారికి సంపూర్ణంగా మద్దతు చేయడం జరిగింది. అప్పుడే నేను ఒక 20-25 గ్రామాలకు ఇన్ఛార్జిగా పనిచేస్తాను. అది 1981లో. దాని తర్వాత నేను బేసిక్గా స్వతహాగా ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీతో ఉన్నాను. ఎందుకంటే విద్యార్థి పరిషత్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ జరిగినాను కాబట్టి భారతీయ జనతా పార్టీలో సంపూర్ణంగా పనిచేస్తూ హైదరాబాద్లో జనరల్ సెక్రటరీగా ఉన్నాను. తదుపరి మెదక్ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను. తదుపరి నరేంద్ర గారిని
ఇక్కడికి తీసుకొచ్చి వారిని పార్లమెంట్ మెంబర్ చేయడమే కాకుండా ఎన్ఏ కృష్ణాన్ని కూడా మన సిద్దిపేట ప్రాంతానికి తీసుకొచ్చి వారిని కూడా స్వల్పంగా ఓట్లతో ఓడిపోయే పరిస్థితి నిర్మాణం చేశాను. ఇక్కడ దాదాపు ఆల్మోస్ట్ అన్ని పార్టీలు చూస్తే అప్పుడు బీజేపీయే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అన్ని పార్టీల మీద, తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. ఇంకా నరేంద్ర గారు 29,000 ఓట్లతో గెలిచారు, వీరు 28,000తో ఓడిపోయారు. మెదక్ పార్లమెంట్లో సిద్దిపేట పార్లమెంట్లోనేమో ఎన్ఐ కృష్ణ గారు ఓడిపోయారు. అదే మాదిరిగా మెదక్లోనేమో నరేంద్ర గారు గెలవడం జరిగింది. ఆ రకంగా ఏ పార్టీలో ఉన్నా కూడా సంపూర్ణంగా కృషి చేసి ఆ పార్టీని పైకి తీసుకొచ్చేటువంటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి పెద్దల ప్రచారానికి ఎదురుదాడికి దిగిన మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి. కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపారని మండిపాటు. దివంగత మాజీ ప్రధానికి నివాళులు అర్పించిన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు. మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటి. కొత్తగూడెంలో ఘనంగా సిపిఐ శత వార్షికోత్సవాలు. 100 ఏళ్లుగా జనం గుండెల్లో సిపిఐది మహోన్నత స్థానమన్న ఎస్కే సాబిర్ పాషా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.